ఆమె వచ్చేవారు కొందరు, ఆమె ఏ విధంగా చూస్తుంది మనం చూడాలని కొందరు, ఆమెతో పాటు మనం చూసినా కూడా అందులో మనకు అంత ఫలితం ఉంది అని చేరారు కొందరు. ఈ విధంగా నందవనంతా ఎక్కడ చూసినా జనమే ఉన్నారు. కావున భద్రతాములో వస్తుందట, తన భర్త గారి ప్రాణాలు కాపాడుతుందట, ఆమె నూరేళ్ళు ముద్దైన వాక్యం కలుగుతుందట. ఏ విధంగా చూడాలని అందరూ నందవనంలో శ్రీకామని బ్రాహ్మణ బ్రహ్మయ్య నీవు కవీదేవికి కుడి పక్క కొలువు చదివినట్లయినా మీరు కవీదేవికి ఎదురుగా ఈ కవీదేవి రథము నేను పూర్తి చేస్తాను బ్రహ్మయ్య అని బ్రాహ్మణ బ్రహ్మయ్యకు చెప్పి కావమ్మా కవీదేవి ఎదురుగా వచ్చినట్లయితే పద్మాసనం వేసి కొలువు తీరి కావమ్మా తన ముగిలిత కలంపులతో తన ప్రాణములు ఆచరించే తన ముగిలిత కలంపులు జోడించి దండ ప్రణామములు ఆచరించింది కావమ్మా. కవీదేవికి దేవతకు నైవేద్యములు సమర్పించి కర్పూర శక్తి వెలిగించి రాజకీయ మొదలుపెట్టి కావమ్మా. ఆ కవీదేవి వ్రతంలో వస్తుందయ్యా కావమ్మా. ఏ విధంగా వ్రతం వస్తుందని అమ్మా గౌరమ్మా పత్తి చెట్టులతో నీ రోగులు వస్తున్నానమ్మా. నా భర్త గారి ఆరోగ్యం బాగా చేయమ్మా. నాకు 100 ఏళ్ళు ముత్తైదు భాగ్యం మూగలుగునమ్మా. నాకు 100 ఏళ్ళు ముత్తైదు భాగ్యం వస్తుందమ్మా అమ్మా. అది కోసం నేను రోగులు వస్తున్నానమ్మా. నా పసుపు కుంకుమ నిలబెట్టవమ్మా. అమ్మా గౌరమ్మ కరుణించవే మమ్మ కాచాయని కరుణించవే మమ్మ గౌరమ్మ కరుణించవే మమ్మ కాచాయని మమ్మ కాచాయని నన్ను దయచూచి రక్షించు దాచాయని నా పచ్చలో కుంకుమ నిలబెట్టవమ్మా. నా భర్త గారి అమ్మా గౌరమ్మ శ్రీ పార్వతీ దేవి శ్రీ కోవే మా పూజలి తల్లి గౌరీ శంకరి అమ్మా గౌరీ శంకరి అమ్మా గౌరీ శంకరి